హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంద్రజ అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. ఇవాళ వీడియోలో అయితే మేము అరిసెలు చేసుకున్నాం, ఆ వ్లాగ్ మీతో షేర్ చేసేస్తాను. ఇక్కడ 2 కేజీలు బియ్యం తీసుకున్నాము. బియ్యం అయితే 2 రోజులు నానబెట్టేసి మిల్లుకే ఇచ్చేసి మిల్లు వేయించాము. ఇంతకు ముందు దంచే వాళ్ళు మా అమ్మ వాళ్ళు, ఇప్పుడు ఓపిక లేక మిల్లుకే వేయించేస్తున్నాము. ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. చెప్పు. హైదరాబాద్ ఇప్పుడైతే అసలు చేసుకొని హైదరాబాద్ పోయి అప్పుడు తినేస్తాం. ఇదేం చేస్తున్నావు మరి? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ నెయ్యి వేసి కొబ్బరి నువ్వులు ఫ్రై చేసేయాలి. నెయ్యి బాగా ఫ్రై అవుతుందా? వెన్న వేసుకున్నాం కదా, వెన్న కరిగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా వేపుకుందాము. పిండి ఇప్పుడే కాదు, నువ్వులు కొంచెం వేగిన తర్వాత ఏమేద్దాం? నువ్వులు కొంచెం ఫ్రై అవ్వాలి, కొబ్బరి కదా. బాగా వంట చేస్తున్నావే నువ్వు. నీకు అరిసెలు చేయడం వచ్చా అద్విన్? వచ్చా? ఓకే. నీకు ఇష్టమా అరిసెలు అంటే? ఓకే. ఇప్పుడైతే ఫ్రై అవుతున్నాయా మరి కొబ్బరి ముక్కలు? చూసారా మా అద్విన్ ఎంత క్యూట్గా మాట్లాడాడు. అసలు అలా మాట్లాడతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా మాట్లాడాడు. వాడికి ఎందుకు మాట్లాడాలనిపించిందో తెలియదు. నేను ఒకవైపు వీడియో తీస్తుంటే వాడే మాట్లాడుతున్నాడు. సరే అని చెప్పేసి ఏంట్రా అంటే అన్నీ చెప్పేస్తున్నాడు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్య నేను వీడియోలో మాట్లాడుతుంటే చూస్తున్నాడు కదా, సో అలాగే నేర్చుకున్నాడేమో అని అనుకున్నాను. కొబ్బరి నువ్వులను అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే బెల్లము కరిగించుకుంటున్నాము, కొంచెం నీళ్ళు పోసుకొని. ఇక్కడ 2 కేజీల బియ్యానికి 1.5 కేజీ బెల్లం అయితే తీసుకొని పాకం రాయించుకుంటున్నాము. పాకం వచ్చేసి మనకి ఇట్లా పట్టుకుంటే స్టిక్కినెస్ లేకుండా రౌండ్ అవ్వాలి, అప్పుడు పాకం రెడీ అయినట్టు. ఇంకా పాకం రెడీ అయిన తర్వాత పిండి అయితే కలిపేసుకుందాము పాకంలోకి. కొబ్బరి నువ్వులు కూడా వేసేసుకొని పిండి వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా తెట్టు కట్టబెట్టి కలుపుకుంటే బాగా కలిసిపోతుంది పిండి. ఇలా ఒకరు వేస్తూ ఒకరు కలుపుతూ ఉంటే ఈజీగా అనిపిస్తుంది. కలపడం చాలా కష్టము, అందుకే నేను పిండి వేస్తున్నాను, మా అమ్మే కలుపుతుంది. చలిపిండి అయితే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి. మరి గట్టిగా కానీ మరీ లూజ్గా కానీ ఉండకుండా ఈ కన్సిస్టెన్సీలో మనకి చలిపిండి ఉంటే చేయడానికి ఈజీగా వస్తాయి. చలిపిండి అయితే చేసేసి పక్కకు పెట్టేసాము. ఇప్పుడు వెన్నపూసను అయితే కరిగిస్తున్నాను, నెయ్యి చేసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి. వెన్నను తీసుకొని ఒక గిన్నెలో వేసి ఇట్లా కాగబెట్టుకుంటున్నాను. కాగేటప్పుడు పొంగుతుంది, సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకుంటే మనకి బాగా కరిగిపోతుంది. పొంగినప్పుడు ఇలా స్పూన్ తోటి కిందకి అంటుంటే మళ్ళీ ఆ పొంగు అనేది పోతుంది. మన ఇంట్లో పాలతోటి పెరుగుతోటి వచ్చిన నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే మేము నెయ్యి రెడీ చేసుకొని హైదరాబాద్ తీసుకెళ్తాము. ఎప్పుడు ఇలాగే ఇంటి దగ్గర నుంచే నెయ్యి అయితే మాకు వస్తుంది, మేము బయట నుంచి అయితే అస్సలు తీసుకోము. ఏంటంటే మా అమ్మ వాళ్ళు మజ్జిగ చేసుకుంటారు, మజ్జిగ మీద వస్తుంది కదా వెన్న, ఆ వెన్నని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక 1 వీక్కి అట్లాగా కాగబెడుతుంది. ఇంకా మజ్జిగ చేతితో జిలిగితే ఎక్కువ వెన్న రాదు, కానీ మాకైతే మిషన్ ఉంది మజ్జిగ జిలకడానికి. ఆ మిషన్తో చేస్తే చాలా వెన్న వస్తుంది. మా అమ్మ వాళ్ళు మజ్జిగ తాగుతారు కాబట్టి మాకు ఇంత నెయ్యి వస్తుందో, లేకపోతే పెరుగు తినేటట్టు అయితే కొంచెం తక్కువే వస్తుంది. పెరుగు మీద మీగడ తీసేసి చేయాలి కదా, అప్పుడు కొంచెం తక్కువే వస్తుంది. ఇంకా ఫైనల్గా నెయ్యి అయితే కాగిపోయింది. ఇప్పుడు అలాగే గిన్నెలో ఉంచకుండా వేరే దాంట్లోకి స్టోర్ చేసేద్దాము. మళ్ళీ గిన్నెలోనే ఉంటే మాడిపోతుంది.
ఇంక నెయ్యి కూడా కాగబెట్టేసి పక్కకు పెట్టేసాము. ఇంక ఇప్పుడు అరిసెలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. అరిసెలకి అయితే ముందు ఈ తపాల్లో నుంచి తీసేసుకొని కొంచెం బయట పెట్టుకుంటే ప్లేట్లో మనకి ముద్దలు చేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. పద్దాకలా గిన్నెలో నుంచి తీయడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇలా ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఆ ప్లేట్ని ఇప్పుడు చలివిండి చేసిన తపాల మీదకు పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు ముద్దలు చేసే డ్యూటీ ఇచ్చేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మా అమ్మ వాళ్ళే చేసుకునేవాళ్ళు. ముద్దల డ్యూటీ మాత్రం నాకు ఇచ్చేవాళ్ళు, కూర్చోబెట్టి ముద్దలు చేయమని చెప్పేసి. ఇలా వత్తడం అయితే మా అమ్మమ్మ చేసేది మా అమ్మమ్మ ఉన్నప్పుడు. ఇంకా మిగతాది కాల్చడం ఇవన్నీ మా అమ్మాయి చూసుకునేది. నేనైతే ముద్దలు చేసి మంచిగా నీట్గా పక్కన పెట్టేదాన్ని. ఇక్కడ మా అద్విన్ చూస్తున్నారు కదా, నేను చేస్తాను అని చెప్పేసి వాడు ఏ షేప్లో చేశాడో. షేప్ అవుట్ అయిపోతున్నాయన్నీ. అలా కాదు ఇలా చేయమని చెప్తున్నా కానీ వాడు ఇట్లా కొట్టేస్తున్నాడు దాన్ని. ఇక్కడ నేనైతే ఒక పేపర్ తీసుకుని దాని మీద ఒక కవర్ లాంటిది వేసేసుకొని దాని మీద ముద్దలు అయితే అన్నీ ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని ముద్దలు ఒకేసారి చేసేసుకొని ఇంకా అరిసెల్లాగా ఒత్తుకుంటున్నాను. చాలా ఈజీ అండి అరిసెల్లాగా ఒత్తుకోవడము, అంత కష్టమేం అనిపించదు. పిండి గట్టిగా ఉంటే, చలిపిండి గట్టిగా ఉంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ నార్మల్గా ఉంటే బాగుంటాయి. మళ్ళీ లూజ్ అయినా కూడా అవి ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటాయి. అందుకే మనకి చలిపిండి మంచి కన్సిస్టెన్సీలో ఉంటే చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇలా చేతికి కొంచెం నూనె రాసుకొని అలా ఒత్తితే ఈజీగా మనకి వచ్చేస్తాయి. చేతికి నూనె రాసుకుంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ పెద్ద బాండీ పెట్టేసుకొని మేము నూనె అయితే వేసుకున్నాము. నూనెతోనే చేసుకుంటున్నాము. కొంతమంది నెయ్యితో కూడా చేసుకుంటారు. మేమైతే నూనెతోనే చేసేసుకుంటాము. నెయ్యితో ఎప్పుడు అలవాట్లేదు. ఇంక ఇలా నూనె కాగిన తర్వాత ఒక్కొక్క అరస వేసుకుంటూ అది పొంగిన తర్వాత ఇంకొక అరసను వేసుకోవాలి. ఎందుకంటే పొంగకుండా వేస్తే ఒక అరసకి స్టిక్ అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే మనం ఒక అరస పొంగి పైకి వచ్చిన తర్వాత ఇంకొక అరసను వేయాలి. బాగా ఎర్రగా కాలిన తర్వాత అరసలని నూనెలో నుంచి తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక వాయిని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే రిపీట్ చేయాలి. ఒక అరస పొంగిన తర్వాత ఇంకొక అరసను అయితే వేయాలి. ఇలా ఒక అరస పైకి తేలిన తర్వాత ఇంకొక అరసను అయితే అట్లా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటుంటే ఈజీగా అయిపోతాయి. మనకు అరసలు కాలడం చాలా త్వరగా అయిపోతాయి. టైం టేకింగ్ ఎక్కడంటే ఇంతకుముందు పిండి మరేయించకుండా దంచేవాళ్ళు, అది టైం టేకింగ్ అనిపించేది. ఇప్పుడు మిల్లుకే ఇస్తున్నాం కాబట్టి అది టైం టేకింగ్ ఏం కాదు, 1 అవర్లో అయిపోతాయి 2 కేజీల అరసలు. ఇంక ఇలా తీసిన అరసలను అయితే ఇలా మేము ఒత్తుకుంటున్నాము. మా దగ్గర అరసలు నూనె ఒత్తే మిషన్ లేదు, అందుకే ఇలాగా చెమ్ము పెట్టేసి ఒత్తుకుంటున్నాము. ఈజీగానే అయిపోతాయి. అరసలు అయితే చాలా బాగా కుదిరాయండి. ఇంక ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే టైం వచ్చేసింది. హైదరాబాద్కి అయితే రెడీ అవుతున్నాము. మా వారు ఎప్పుడు 10కి బస్ బుక్ చేసేవారు. ఈసారి బస్ టికెట్స్ లాస్ట్లో ఉన్నాయని చెప్పేసి 10కి 9కి ఆ టైంలో ఉన్న బస్సులకి లాస్ట్ సీట్లు ఉన్నాయని చెప్పేసి 8కే బుక్ చేసేసారు. ఇంక ఇప్పుడు ఇక్కడ 7:30కి స్టార్ట్ అవ్వాలి. చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు అరసలు అవి ప్యాక్ చేసుకోవాలి. మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా మా బుడ్డోడు అయితే నిద్రపోతున్నాడు. అన్నము అది తినేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఇప్పుడు అరసలను అయితే ప్యాక్ చేసేద్దాము. చూస్తున్నారు కదా, అరసలు చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. హోమ్ మేడ్ కదా, చాలా బాగుంటాయి. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇలాగా ఏదో ఒకటి చేసి పంపిస్తుంటుంది మా అమ్మ అయితే. ఇంక ఇలాగా పేపర్లో పెట్టేశానండి. నేను ఎప్పుడు ప్యాకింగ్ ఇట్లాగే చేయడానికి నేను ఇష్టపడతాను. ఎందుకో కవర్లలో డైరెక్ట్గా వేస్తే నాకు అంత నచ్చవు. కొంచెం కవర్ స్మెల్ వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది. ఇట్లా పేపర్లో వేసేసి ప్యాకింగ్ చేసేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు ఇలాగే ప్యాకింగ్ చేస్తాను. వేటినైనా అంతే చేస్తాను, అరసలనే కాదు. ఏవైనా కానీ పేపర్లో వేసేసి ఫస్ట్, తర్వాత వాటిని కవర్లలోకి పెడతాను. ఇంక ఇలా పేపర్ అయితే మళ్ళీ మడతేసేసి తాడు కట్టేస్తాను. తర్వాత కవర్లోకి పెట్టేస్తాను. ఇప్పుడు ఈ ప్యాకెట్ని కవర్లోకి పెట్టేస్తాను. అరసలు చూస్తున్నారా, ఒక పావు భాగం వేసుకొని ఉంటా, మిగతా అరసలు అట్లాగే ఉన్నాయి. ఒక 100 అవుతాయండి 2 కేజెస్ చేసుకుంటే. మేము చేసే సైజు దాంట్లో ఒక 13-14 వేసుకొని వచ్చాను. ఇంకా చక్రాలు కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఈ చక్రాలతో ప్రాబ్లం ఏంటంటే జర్నీలో వాటి మీద ఏమన్నా పిల్లలు కాలు పెడితే అన్నీ ఇరిగిపోతాయి. అదొక్కటే ప్రాబ్లము. కానీ చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి నేను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను. మా నాన్న బియ్యం కూడా మరేపిచ్చేసారు. బియ్యం కూడా తీసుకొని వెళ్ళిపోయాము బస్ దగ్గరికి. బస్ అయితే వచ్చేసింది, ఎక్కేసాము. ఇంకా పిల్లలకి స్నాక్స్ లాగా కొనిచ్చాను. వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. 7:30కి కదా బస్సు, ఇంకా టైం ఉంటుంది నిద్రపోవడానికి అని చెప్పేసి ఆ గ్యాప్లో తింటారని చెప్పి కొనిచ్చాను. ఇంక ఇదేనండి వాళ్ళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.